పరశురామావతారం. రేణుకాదేవి మరియు జమదగ్ని మహామునుల చిన్న కుమారుడి పేరు పరశురాముడు. అతడి విద్యాభ్యాసం అంతా విశ్వామిత్ర మహర్షి వద్దనే కొనసాగింది. పరశురాముడు గొప్ప యుద్ధయోధుడిగా పేరు పొందాడు. ఒకానొకప్పుడు దేవతలకు మరియు రాక్షసులకు మధ్య ఘోర యుద్ధం సంభవించింది. శంకరుడు పరశురాముణ్ణి పిలిచి, ఈ యుద్ధంలో నీవు దేవతల పక్షాన నిలిచి వారిని రక్షించు అని ఆజ్ఞాపించాడు. పరశురాముడు వినయంగా అందుకు అంగీకరించాడు. మహిష్మతి నగరానికి రాజు కార్తవీర్యార్జునుడు. అతడు గొప్ప బలశాలిగా పేరొందాడు. పరశురాముడి తండ్రి జమదగ్ని వద్ద పవిత్రమైన కామధేనువు ఉంది. కామధేనువు అనగా మహిమగల గోవు. కార్తవీర్యార్జునుడు తనకు కామధేనువు కావాలన్నాడు. జమదగ్ని ఇచ్చేందుకు అంగీకరించలేదు. కార్తవీర్యార్జునుడు బలవంతంగానైనా ఆ కామధేనువును తీసుకురమ్మని తన భటులను పంపాడు. భటులు జమదగ్నిని హతమార్చి కామధేనువును తమ వెంట తీసుకువెళ్లేందుకు సతమతమవుతున్నారు. అయితే మహిమగల కామధేనువు రాజభటులను చంపి పారిపోయింది. పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుని క్రూరత్వాన్ని గురించి విన్నాడు. జమదగ్ని తన తపశ్శక్తితో తన యథారూపం దాల్చాడు. కామధేనువు ఆశ్రమానికి తిరిగి వచ్చింది. తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా పరశురాముడు దండెత్తి కార్తవీర్యార్జునుని సంహరించాడు. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు యాత్రకు వెళ్లాడు. పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి జమదగ్ని నుంచి ఒక వర్తమానం వచ్చింది. రామా, నీ తల్లి రేణుకాదేవి మహాపాపి. మనల్ని వదిలేసి గంధర్వుడితో వెళ్లిపోయింది. మచ్చలేని మన వంశానికే కలంకం తెచ్చింది. అందరి సమక్షంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీ తల్లి శిరస్సును ఖండించు. నీ అన్నలు నా మాటను తిరస్కరించారు అంటూ అవమాన భారంతో కోపంతో జమదగ్ని పంపిన ఆ వర్తమాన సారాంశం అది. పరశురాముడు క్షణం ఆలోచించకుండా ప్రతినబూనాడు. తండ్రి, తమ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను అంటూ తల్లి రేణుక జాడ కోసం వెతుకుతూ బయలుదేరాడు. హిమాలయ పర్వతాలలో ఆమె జాడ తెలుసుకున్నాడు. అక్కడ ఆమె వృద్ధులకు సేవలందిస్తూ కనిపించింది. వారంతా కుష్ఠవ్యాధితో బాధపడుతున్నారు. అయినా సరే తండ్రికిచ్చిన మాట ప్రకారం రేణుకను ఆశ్రమానికి తీసుకువచ్చాడు. ఆమె శిరస్సును ఖండించాడు. పరశురాముని పితృభక్తికి జమదగ్ని చాలా సంతోషించాడు. రామా, నీవు సాధారణ మానవుడివి కావు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారానివి నీవు. పరశు అంటే గండ్రగొడ్డలి. ఇకపై నీవు పరశురాముడిగా పిలువబడతావు. తదనంతర కాలంలో క్షత్రియ రాజకుడు పరశురాముని తండ్రిని హతమార్చాడు. అందుకు క్షత్రియ కులం మీద పరశురాముడు పగబట్టాడు. కనపడిన క్షత్రియుడినల్లా హతమారుస్తూ ప్రపంచమంతా తిరిగాడు. అలా తిరుగుతూ అయోధ్యకు వచ్చాడు. శ్రీరామచంద్రమూర్తి తండ్రి అయిన దశరథ మహారాజు అయోధ్య ముఖ్య పట్టణంగా కోశల దేశాన్ని పరిపాలిస్తున్నాడు. త్రేతాయుగంలో సీతా స్వయంవర సమయంలో పరశురాముడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శివధనుస్సును శ్రీరాముడు విరవటం కల్లారా చూశాడు. రాముణ్ణి ఉద్దేశిస్తూ, చేతనైతే నా విల్లు విరువు చూద్దాం అని సవాలు విసిరాడు పరశురాముడు. శ్రీరామచంద్రుడు అవలోకగా పరశురాముని విల్లును విరిచాడు. అప్పుడు పరశురాముడు శ్రీరాముడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని తెలుసుకున్నాడు. శ్రీరాముని పరాక్రమాలకు మెచ్చి తన ధనస్సును అతడికి బహుకరించాడు పరశురాముడు. ఓ దేవదేవా, నీవు అవతరించిన తరువాత ఇక్కడ నా అవసరం లేదు. మీరు అనుగ్రహిస్తే తపస్సు చేసుకునేందుకు వెళ్తాను అంటూ హిమాలయాలకు వెళ్లిపోయాడు పరశురాముడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.